Bhaktivedanta Swami Srila Prabhupada ki Jai, Nam Sankirtan Jai. Om Namo Bhagavate Vasudevaya. Bhagavad Gita ki Acharya Srila Prabhupada ki Hari Hari Bol. So 6th chapter 30th sloka and 31st మన తల్లి కూడా చెప్పాం కదా కొంచెం డీప్ यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति कृष्ण నాకు సర్వత్రా వీక్షించువానికి మరియు నా యందు సమస్తమును గాంచువానికి నేను కనబడకపోవట కానీ నాకు అతడు కనబడకపోవట కానీ జరగదు. సర్వభూతస్థితం యో మాం భజన్తే కత్వా స్థితః సర్వధా వర్తమానోపి స యోగి మయి వర్తతే. నేను మరియు హృదయస్థులను పరమాత్మ ఒక్కడేనని పరమాత్మ భజనయను నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితులు నా యందే సదా నిలిచి ఉన్నాను. నేను మరియు హృదయస్థుడైన పరమాత్మయు ఒక్కడేనని ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఉంది. ఏంటి డిస్టర్బెన్స్ అంటే శ్లోకాల మీనింగ్ లో కూడా ఇది చాలా మందికి ఈ రహస్యం అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఒక్క శ్లోకంలో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఏ మ్యాజిక్ అంటే భగవంతుడు పరమాత్మ ఆత్మ ఒక్కటే అనే భావన వస్తుంది మీనింగ్. కానీ అది కాదు. మీనింగ్ అలా వస్తుంది కానీ కాదు. పరమాత్మ వేరే, జీవాత్మ వేరే. ఈ శ్లోక చదవండి, మీరు చదువుతారు. నేనును ఎవరు? నేనును మరియు హృదయస్థుడైన పరమాత్మయు ఒక్కడేనని ఎదిగి పరమాత్మ భజన యందు నియుక్తుడైన యోగి. అర్థం చేసుకున్నాం. జీవాత్మ వేరే, పరమాత్మ వేరే. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. డీపెస్ట్ క్లాసెస్ కూడా చెప్పుకున్నాం. మచ్ మోర్ అవర్స్ చెప్పుకున్నాం. మళ్ళీ భగవంతుడు ఇక్కడ ఒక చిన్న మనల్ని సంశయాత్మకమైనటువంటి స్థితిలో తీసుకురావడానికి భగవంతుడు ఒక చిన్న హితోక్తి అంటారు. పరమాత్మ భజన యందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితులు ఎందును నాయందే సదా నిలిచి ఉండును. What is the differentiation between జీవాత్మ అండ్ పరమాత్మ? ఏంటి డిఫరెన్షియేషన్ ఏంటి? జీవాత్మ కెన్ ఇన్స్పైర్ టు పరమాత్మ. అంటే ఈ జీవాత్మ యొక్క అంశ దేని నుంచి వచ్చింది? ఇండివిజువల్ సోల్ ఏం కాదు. పాపం అటు తిరగద్దు, ఒక చోటు కూర్చోవాలి. నువ్వు మైక్ మీద ఒక చోటు కూర్చో, లేకపోతే నువ్వు క్లాస్ ఓకే. జీవాత్మ అంటే నిన్న మనం చర్చించుకున్నాం కదా క్లాస్లో. జీవాత్మ అంటే ఏ బాడీలో ఏ శరీరం అయితే తీసుకుంటుందో ఆ శరీరానికి మాత్రమే పరిమితమై ఉంటుంది జీవాత్మ. పరమాత్మ అంటే ఏదైతే కాన్షియస్ ఉందో, ఈజ్ అ మెటీరియల్ వరల్డ్, ఐజ్ అ స్పిరిచువల్ వరల్డ్, అన్నింటిలో పరమాత్మ ఉంటారు. ఇక్కడ
ఇక్కడ ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవాత్మ ఏ ఇన్స్పిరేషన్స్ తో జీవాత్మ ఉంటుంది, జీవిస్తుంది అంటే దేని జీవాత్మ వచ్చింది? పరమాత్మ నుంచే వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే పరమాత్మ నుంచి జీవాత్మ వస్తుంది. కానీ ఎప్పుడైతే సూపర్ సోల్ నుంచి మినీ సోల్ బయటకు వచ్చిందో దానికి కొన్ని ఏదైతే వచ్చిన సోల్ ఏదైతే ఉందో ఆ సోల్ కి కొన్ని లక్షణాలు ఏర్పడిపోతాయి. ఎప్పుడైతే భగవంతుడి దగ్గర నుంచి మనం దూరమయ్యామో మనకు ఒక ఇండివిజువాలిటీ కావాలనుకుని చెప్పి సూపర్ సోల్ నుంచి ఈ మినీ సోల్ దూరం అయిందో మనకు ఒక ఇండివిజువాలిటీ ఏర్పడిపోతుంది. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే మనకి ఉమ్మడి ఫ్యామిలీలు ఉంటాయి కదా, మామగారి బాధ 5 అన్నదమ్ములు, అక్కలు, చెల్లెలు అందరూ కలిసి ఉంటారు. దాంట్లో ఎవరికో పడకపోతే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, నేను వేరు పెడతామమ్మా, నేను వేరు పెడతామని చెప్పి ఎవరైతే కొంచెం ఆర్గన్స్ తో ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, ముందుగా మీరు వేరే కాపురం పెట్టుకోండి, వేరే చోట ఉండండి అంటారు. ఇదిగో పప్పు ఉప్పు తీసేసుకో, లేదు అనుకుంటే అందరూ దాంట్లో ఉండే మగవాళ్ళందరూ పనిచేస్తారు. పనిచేసి ఎవరికి కొంత ఒక శాలరీ ఫిక్స్ చేసేస్తారు. ఒక 15,000 10,000 సంథింగ్ ఫిక్స్ చేసి అందరూ కలిసి ఒకే బిజినెస్ చేసి దాంట్లో మెయింటెనెన్స్ చేసి పక్కకు పెడతారు. ఆ 10,000 వాళ్ళు ఎప్పుడైతే పెద్దవాళ్ళు గతించిపోతారో అప్పుడు వాళ్ళందరూ ఆస్తులు సమానంగా పంచుకుంటారు. కానీ ఇదైతే ఈ 10,000 వాళ్ళ జీవితం జీవిస్తూ ఉంటారు. లేదు మాకు ఇలా వద్దు, మేమంతా కలిసే ఉంటాం, కలిసి తింటాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇండివిజువాలిటీ కావాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రి దగ్గర నుంచి పిల్లలు ఏమవుతారు, వేరైపోతారు. భగవంతుని చూసి ఈర్ష్య చెప్తాం. భగవంతుడి ఏంటంటే వీఆర్ సర్వెంట్స్, మనం దాస్యభావం ఉండాలి. భగవంతుడికి సేవ చేయాలనే భావం నుంచి నేను సేవించుకోవాలి, నేను ఎంజాయ్ చేయాలనే భావనకు రావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒకసారి ఒక దృశ్యాంతం కూడా చెప్తాను మీకు. ఒకసారి ఏమవుతుందంటే ఒక చోటకి వెళ్ళి నకుల్ సహదేవ్ వాటర్ తాగుతారు. వాళ్ళ అరణ్యవాసి చెప్తున్నప్పుడు ఒక చోటకి వెళ్ళి వాటర్ తాగుతారు. తాగుతున్నప్పుడు ఏం చేస్తారంటే నకుల్ తాగుతూ ఉంటాడు, సహదేవ్ వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ దొరికిన వాటర్ ఎక్కడ దొరికి భీమా అర్జున అడుగుతారు. అంటే పలానా చోట ఉన్నాయని ఓకే అని చెప్పి వీళ్ళు నలుగురు కూడా వెళ్ళి తాగేస్తారు. అది యాక్చువల్గా ఏంటంటే ఆ కొలను ఒక యక్షుడు యొక్క అధీనంలో ఉంటుంది. అధీనంలో ఉంటే నా పర్మిషన్ లేకుండా మీరు నా వాటర్ తీసేస్తున్నారు అని చెప్పి వాళ్ళని మింగేస్తున్నారు. నలుగురు మింగేస్తే యుధిష్ఠిరుడు వస్తారు, ధర్మరాజు వస్తారు. ధర్మరాజు వచ్చి అడుగుతారు, ప్లీజ్ మా బ్రదర్స్ లేదు, వాళ్ళు అఫెన్స్ చేస్తారు, అపరాధం చేస్తారు. నా పర్మిషన్ లేకుండా నావన్నీ నా వాటర్ని వాళ్ళు టచ్ చేయడమే కాకుండా దాన్ని తాగేసారు, సంథింగ్ ఏదో చేశారు. ఇది ఆచార్య డిస్కరేజ్ చేస్తూ చెప్తుంటారు అనమాట. అరే యక్షుడికి నియమించినటువంటి నీళ్ళనే టచ్ చేస్తే మానవులు అంత యోధులు, భవిష్యత్తు తెలుసు నాకు సహదేవికి. భీముడైతే అసలు ఆ కొలను మొత్తం ఎత్తి ఇంకోటి పడేయగలడు, యక్షుని తీసి మాత్రం పడేయగలడు. లేదంటే అర్జున పట్నం వేసేయగలరు. అలాంటి వాళ్ళు జస్ట్ ఒక వాటర్ తాగితేనే వాళ్ళు పనిష్ చేసే ఒక యక్ష. అంటే నేను బాగా అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ఎప్పుడైతే ధర్మ ఫాలో అవుతావో ఈ ఒక మన ఎదురు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు దాంట్లో నీతిని తీసుకోవాలి. కురుక్షేత్రంత మహాసంగ్రామంలో కృష్ణుడు ఉన్నాడు, అర్జున ఉన్నాడు. వాళ్ళిద్దరి కింద కూడా ధర్మ ఉండింది వాళ్ళు కూడా, అందుకని వాళ్ళు నిర్ణయం. ఒక్కసారి ఏదైనా ధర్మ కానీ తక్కువ ఉంటే మాత్రం వాళ్ళు అపజయం కాలేదు. అందుకే వాళ్ళు ఎంత సైన్యం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, గురుదేవులు ఉన్నా, పితామహుని చావే లేనటువంటి భీష్మదేవ ఉంటాడు. అసలు చావులేని వ్యక్తిగా ఉంటాడు చెప్పండి. అసలు ఎవరికైనా ఆ వరం ఉంటుంది. అసలు భీష్మదేవుడికి తాను కోరుకుంటేనే చావు వస్తుంది. అసలు అలాంటి వరం ఉంటుంది భీష్మదేవుడికి. తను నేను ఇంకా నాకు చాలా ఈ శరీరం చాలా అనుకుంటే ఆయన శరీరం నుంచి జీవాత్మ పైకి వస్తుంది. లేకపోతే ఆయన శరీరంలో ఉండొచ్చు. అతనికి అపజయపాలు చేయాలని అనుకుంటే భీష్మదేవ్
ఎంతకాలమైనా బ్రతికుండొచ్చు ఆయన. అమ్మలు బలమైన ఆయన కట్టేయగలరు కానీ ఆయన చంపలేరు. విష్ణు గారిని చంపలేరు ఎవరు, ఈవెన్ కృష్ణ ఆల్సో. అంత శక్తివంతుడు భీష్మ. కానీ ధర్మం ముందు ఎవరైనా తల వంచాలి సార్. ధర్మం ముందు ఎవరైనా తల వంచాలి సార్. నేను శాస్త్రం చదువుతున్నప్పుడు నాకు ఇవాళ అనిపించింది, జీవించడం ధర్మబద్ధంగా జీవిద్దామా లేకపోతే అధర్మంగా జీవిస్తామా, మనకి ఆ ధర్మం అంతా వస్తుందా లేదా అని. అది నువ్వు సీఎం అయినా లేదంటే ఎక్కడ పీనల్లో లాలో నువ్వు ఎక్కడ బ్రేక్ చేస్తే ఆ బ్రేక్ ని వెంటనే నీ ఆహారాన్ని దించేస్తా. అది నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా అది నిన్ను దించేస్తా. ఈవెన్ దుర్యోధన, దుశ్శాసన వీళ్ళందరూ ఏ స్థాయిలో వాళ్ళు శక్తివంతులు అంటే చాలా శక్తివంతులు వాళ్ళు. అయినా కానీ వాళ్ళు బ్రేక్ చేస్తారు ధర్మాన్ని. ఈవెన్ మన సీఎం గారు కూడా, నేను ఏదో ఉడికది వింటున్నా, ఆయనకి ఎంతో గ్రేట్ మినిస్టర్ ఆయన. ఒక మన ఆంధ్రప్రదేశ్కి ఆయన సీఎం, చీఫ్ మినిస్టర్. చూడండి, ఓకే జస్ట్ ఓకే ఎవరినో ఏదో చేయాలి, ఎవరినో ఏదో ఇదే అని చేయాలి అని అనుకుంటే అది జరగదు. అది తప్పు. అది ఎవరు చేసినా తప్పే. రూల్ బ్రేక్ చేస్తే, మన ఇండియన్ లా బ్రేక్ చేస్తే ఇండియన్ లా అతను బ్రేక్ చేస్తే, నేచర్ లా బ్రేక్ చేస్తే నేచర్ లా మళ్ళీ అతనే బ్రేక్ చేస్తే. ఇప్పుడు చూడండి, మనం విపరీతమైన ఫ్యాక్టరీస్ పెట్టి ఈ నేచర్ లో దాన్ని అంతా పొల్యూట్ చేసేసి ఆ నేచర్ అంతా పాడు చేసాం అనుకోండి, ఎవరు ఎఫెక్ట్ అవుతారు? నేచర్ ఎఫెక్ట్ అవుతా, నువ్వు ఎఫెక్ట్ అవుతావా? నువ్వే ఎఫెక్ట్ అవుతావు, నేచర్ ఎఫెక్ట్ అవుతావు. నేచర్ ఏం చేసింది? లైన్ చేసుకుంటది నిన్ను, నీ పొల్యూషన్ నిన్నే తింటది. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు, వేరేవాడు కాదు పడేది. మనం అనుకుంటాము, మా సార్ చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా. ఈ ఎగ్జాంపుల్ ఏమైనా ఒక 5 క్లాస్ వస్తూ ఉంటారు, ఒకసారి వస్తూ ఉంటారు. చెట్టు ఎక్కేంటే అప్పుడు ఫట్ట నరికేస్తూ ఉంటాడంట. ఈ చెట్టు మీద కూర్చుని కొమ్మని నరికేస్తూ ఉంటాడంట. కింద నుంచి వెళ్తా అప్పుడు అది పడిపోతారా నాయన, పడిపోతారా అప్పా చెప్పాగా అంటే నరుక్కుంటూ ఉంటాడు. ఆడి కొమ్మని ఆడే నరుక్కుంటూ ఉంటాడు. నిజంగా మనం చేసేది ఇదే, ఆడికి పిచ్చుడు. మన కొమ్మని మనమే నరుక్కుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకసారి కింద పడిపోయిన తర్వాత కొమ్మతో పాటు కింద కూర్చొస్తాడు. ఏ కళ చేరుతా కుంటుకుంటూ ఆడి దగ్గరికి వెళ్ళి, స్వామి నువ్వు చాలా పెద్ద గొప్ప స్వామి, నువ్వు చాలా గొప్పోడివి, అసలు నీ పడిపోతాను నువ్వు ఎలా చెప్పావు అని అడుగుతాడు. ఎంత మూర్ఖుడు చూడండి. కూర్చున్న కొమ్మని నరికితే పడిపోతా అని ఇంగితం కూడా లేని మూర్ఖులు మనం. నిజంగా మనం కూడా అంతేగా చేసేది. భగవంతుడి దగ్గర నుంచి మనం సెపరేట్ అయిన తర్వాత, ఈ సూపర్ సోల్ నుంచి మినీ సోల్ సెపరేట్ అయిన తర్వాత ఏదో ఒక ఛాన్స్ వస్తుంది. అరే మనం గుర్తించాలి, మనం భగవంతుడి యొక్క అంశాలను అని గుర్తించాలి. నువ్వే సెపరేట్ గా నీకంటూ ఒక సెపరేట్ ఏం లేదు నీకు. నువ్వు కూడా భగవంతుడి యొక్క అంశమే. కానీ నువ్వు భగవంతుడితో ఈక్వల్ కాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అహం బ్రహ్మాస్మి, అక్కడ వస్తుంది ప్రాబ్లం. నేను భగవంతుని అనుకున్నా, భగవంతుడికి కాళ్ళు ఉన్నాయి, భగవంతుడి చేతులు ఉన్నాయి, భగవంతుడి కళ్ళు ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. సో నేను గాడ్ ఈక్వల్ అనుకుంటాను. అక్కడ వస్తుంది అసలు ప్రాబ్లం. అక్కడ మెయిన్ చాలా పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, దాన్ని అర్థం చేసుకోలేక ఆ భావనలో జీవిస్తూ. చూడండి, నిన్న ఏదో న్యూస్ లో కూడా ఏదో ఒక తల్లి సంథింగ్ పిల్లల్ని చంపేయడం, నేనే శివుడు నాకు చెప్పాడు. అదంతా ఒక మూర్ఖత్వం. అది ఈ మూర్ఖత్వంలో ఎలా వస్తుంది? ఆ మూర్ఖత్వం అదే చెట్టు కొమ్మ ఉంది కదా, నరుక్కుంటే పడిపోతాడు. అరే నువ్వు గొప్ప స్వామి, నువ్వు అని చెప్పి వాడు వెనకాల వెళ్తా ఉంటాడు. అందుకే వాళ్ళు ఎవ్వరూ కూడా శాస్త్రాన్ని ఫాలో చేయరు. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, నీకు ఎంత ఈగో ఉన్నా కానీ బ్రేక్ చేస్తుంది. నువ్వు ఎంత గొప్పడు అయినా కానీ నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్తుంది. నువ్వు క్లాస్కి వచ్చినా, నువ్వు క్లాస్కి రాపోయినా, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసినా, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా, వాట్ శాస్త్ర సేస్, వాట్ సాధు సేస్, దాని ఆన్సర్. మీరు యాక్సెప్ట్ చేయకపోతే నాకు నష్టమా? నేను ఎప్పుడు తొలగండి చెప్తుంటా. ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఐ కెన్ లీవ్ దిస్ ప్లేస్ అంటే. కృష్ణ ఇది అల్టిమేట్ అంతే. నువ్వు ఎంత చెప్పినా 100 సోది నేను యాక్సెప్ట్ చేయలేదు అంతే.
నువ్వు ఎన్ని చెప్పినా ఎందుకంటే శాస్త్రం లేదా నీకు ప్రూఫ్ ఉందా చూపించు, నేను చూపిస్తాను. అందుకనే ఒక పర్ఫెక్ట్ సాధువు కానీ లేదంటే పర్ఫెక్ట్ శాస్త్రాన్ని ఫాలో చేస్తే నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవడం తేడా వస్తుంట. నేను మరియు హృదయస్థులైన పరమాత్మ ఒక్కడేనని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సెపరేట్ సోల్ అయినప్పటికీ నువ్వు కూడా భగవంతుడి యొక్క అంశవి అని గుర్తించుకొని, నువ్వు సెపరేటే, నువ్వేం ఈక్వల్ కాదు, సెపరేట్ సోలే, కానీ గుర్తించుకుని జీవాత్మ పరమాత్మ నుంచి వచ్చిన సోల్వే అని గుర్తించుకుని ఎవరైతే ఆ ఐడెంటిఫికేషన్ తో జీవిస్తావో అతడు రియలిస్టిక్ యోగి అని చెప్తారు. ఇక్కడ ప్రాబ్లం క్లియర్. సెపరేట్ నువ్వు కానీ నువ్వు భగవంతుని యొక్క అంశవి అని ఎవరైతే జ్ఞాన సముపార్జన చేసి పరమాత్మ ఒక్కడేనని ఎరిగి పరమాత్మ యొక్క అంశంగా నువ్వు ఫీల్ అయ్యి పరమాత్మ ధ్యానం చేస్తే, పరమాత్మ పట్ల నువ్వు కృతజ్ఞుడు అయ్యి భగవంతునికి సేవ చేసుకోవాలని భావనలో భజన చేస్తే, చూడండి భజన ఏది నియుక్తుని యోగి అన్ని పరిస్థితులు ఏదో నీ భౌతిక ప్రపంచం నుంచి వచ్చినటువంటి ఏ కష్టమైనా కానీ నిన్ను తొణికింప చేయలేదు, నేను అసలు ఏమి బ్రేక్ చేయలేదు, అవి నీ చెంత కూడా రావు. ఎందుకంటే పరమాత్మ భజన నియుక్తుని యోగి అన్ని పరిస్థితులు ఎందుకు నా ఎందే సదా నిలిచి. ఎందుకంటే నువ్వు దేహ స్థాయిలో ఉండవు. అలాంటి భావన నీ హృదయంలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో భగవంతుడు వేరే నువ్వు వేరే, కానీ భగవంతుడి యొక్క అంశాన్ని భావించి నీ యొక్క క్రియలన్నీ ఉంటే నువ్వు 100% నిన్ను భౌతిక ప్రపంచం నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ ఏమి నీ దగ్గర రావు. ఒకవేళ వచ్చినా అసలు నువ్వు కేర్ నాటుకుంటావు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో వచ్చేటువంటి దుఃఖ గాని సుఖ గాని శాశ్వతమైంది కాదు, శాశ్వతమైంది కాదు. సుఖ ఆర్ దుఃఖ, ఎంజాయ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ శాశ్వతం కాదు. శాశ్వతం కానివి మన దగ్గరికి వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మీకు సంథింగ్ మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తానంట, కానీ రేపు నాకు ఇచ్చేయని చెప్తా. రేపు మళ్ళీ నాకు ఇచ్చేయాలి, ఇది దగ్గర ఉంచుకో అందాక ఒకరోజు కన్నా మీకు ఎలా ఉండింది ఆ వస్తువు వాడుకుంటూ అవుతారు. ఎలాగో రేపు ఇచ్చేసేదే కదా, అంతే కదా, ఎలాగో రేపు ఇచ్చేసేదే కదా, దీనికోసం ఎందుకు అంత దాని మీద అఫెక్షన్ పెంచుకొని. మరి అలాంటప్పుడు ఈ శరీరం గురించి మీరు ఆలోచించేయండి. ఎలాగో నష్టపరమయ్యేదే కదా, ఎలాగో ఇచ్చేసేదే కదా, పంచభూతాల్లో కలిపేసేదే కదా, మరి దీని మీద ఎందుకు అంత అటాచ్మెంట్ మీకు? ఓహో వస్తువు అయితే ఒక రోజు 2 రోజులు మీకు ఏదైనా సంథింగ్ ఏదైనా ఇచ్చి ఈ 2 రోజులు ఉంచుకుని నాకు ఇచ్చేయచ్చు, 2 రోజులే కదా, ఎందుకు టైం ఎక్కువ కదా, అందుకని వ్యామోహమా మోహన. ఇది 2 days, అదొక 60-70 years. ఎప్పుడైతే నువ్వు కృష్ణుడి పట్ల ధ్యాస పెట్టావో నీకు టైమే తెలియదు. ఎప్పుడైతే ఇంద్రియ భోగ పట్ల నువ్వు టైం పెట్టావో నీకు మొత్తం ఒక్క సెకండ్ కూడా గంటలా గడుస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 ఐడెంటిఫై చేసినప్పుడు 1000 గంటల టైం అయినా సరే ఒక్క సెకండ్లా గడుస్తుంది. ఐడెంటిఫై చేయనప్పుడు ఒక్క సెకండ్ కూడా 1000 గంటల్లా ఉండదు. ఎందుకంటే నేను అని భావన స్టార్ట్ అవ్వగానే బరువు ఎక్కువ. ఎందుకంటే సోల్ బరువు ఉండదు. శాస్త్ర చెప్తుంది ఒక
20 grams కంటే కూడా ఒక తల వెంట్రుకు సెకండ్ చాప్టర్ 10,000 పీసెస్ చేస్తే ఒక వెంట్రుకు తీసుకుని 10,000 పీసెస్ చేస్తే దాంట్లో పరిమాణం అంటే నువ్వు అంత లైట్గా ఉంటావు. ఎప్పుడు when you feel నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావు, ఇఫ్ యు ఆర్ ఇన్ సోల్, నేను ఆత్మగా నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో అప్పుడు నీకు బరువు తెలియదు. నువ్వు ఎప్పుడైతే శరీరం అనుకుంటావో వెయిట్ గుర్తొచ్చేస్తావు. 80 కేజీలు, 90 కేజీలు, 100 కేజీలు బరువు భారంగా నడుస్తాయి. అడుగులు, మాటలు, క్రియలు అని. అందుకే జీవాత్మ పరమాత్మ నుంచి సెపరేట్ అయ్యేటప్పుడు చాలా అరగెన్స్తో సెపరేట్ అవుతాడు. నాకు నేను అని నా ఇండివిజువల్ భావంతో సెపరేట్ అవుతాడు. అందుకే త్వరగా పరమాత్మలో కలవాలి అని చెప్పి మనం ప్రాక్టీస్ చేయాలి. ఏదో తప్పు చేస్తాం, చిన్న చిన్న తప్పులు చేసి ఏదో ఒక చిన్న అపరాధంతో బయటకు వచ్చాం. అండ్ యూ రికగ్నైజ్ చేసినప్పుడు నేను చేసిన తప్పు. చాలా డీప్ సైన్స్ ఇది. నేను ఊరికే మీకు సింపుల్గా చెప్తున్నాను కానీ సరదా చెప్తాను. ఇప్పుడు అంత డీప్గా వెళ్ళకు వాళ్ళు. నాకు చెప్పకపోతే నాకు మనసు సంతృప్తిగా ఉండదు. మీకు డీప్గా వెళ్తే మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో తెలియదు. అంటే చిన్ని అపరాధాలతో బయటకు వస్తాం భగవంతుడి నుంచి. రికగ్నైజ్ చేసినప్పుడు ఈ కాసేపు చాలా బాగుంటుంది. జస్ట్ బయటికి వెళ్ళగానే యోగమాయ ఇంటర్నల్ గా ఉంటుంది, మహామాయ బయట నుంచి ఉంటుంది. ఎక్స్టర్నల్ మాయ, ఇంటర్నల్ మాయ, 2 మాయస్ ఉన్నాయి. ఎప్పుడైతే కృష్ణ అన్నావో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ బ్రేక్ అయిపోతుంది. కృష్ణ అన్నావో ఇంటర్నల్ గా ఉండే మాయ పోతుంది, ఎక్స్టర్నల్ గా ఉండే మహామాయ ఈ 2 స్లో ఆగిపోతాయి. ఎందుకంటే ద 2 మాయ ఆల్సో దే ఆర్ ఎంజాయింగ్ కృష్ణస్ నామ. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ 2 మాయ ఏం చేస్తుంది, మహామాయ అంటే బయట ఉండేది, యోగమా లోపల ఉంటుంది, ఇంటర్నల్ గా ఉంటుంది. అంటే ఇంద్రియాలకి అన్ని అటాచ్ అయిపోయి నువ్వు ఎంజాయ్ చేయి, బాగుంటుంది, ఎంజాయ్ చేయి చెప్తా ఉంటుంది లోపల నుంచి. ఎక్స్టర్నల్ మైండ్ మహామాయ చేస్తుంది, భౌతిక ప్రపంచాన్ని ఎంజాయ్ చేయి, ఏం చెప్తుంది, ఇంద్రియాలు ఎంజాయ్ చేయి. ఈ 2 మాయాన్ని బ్రేక్ చేయాలంటే ఓన్లీ హరినామ సంకీర్తన ఒక్కటే. అవి కంట్రోల్ చేయాలి. ఎందుకంటే when you say హరే కృష్ణ, మాయ మీ దగ్గరికి రాదు ఫస్ట్. అవి కూడా ఎంజాయ్ చేస్తాయి. హరే కృష్ణ అనగానే అవి ఎంజాయ్ చేయడం మొదలు పెడతాయి. మాయ 2 ఎంజాయ్ చేయడం మొదలు పెడతాయి. ఇవి విడిచిపెట్టేస్తాయి. ఎందుకంటే అవి కూడా మెడిటేట్ చేస్తాయి. 2 మాయ కూడా మెడిటేట్ చేస్తాయి. నువ్వు హరే కృష్ణ అనగానే కృష్ణ అంటున్నాడు, ఓకే నాకు బాగుంది, నచ్చింది అని చెప్పి మీ దగ్గరికి రావాలి. దానప్పుడు నీ నిజస్థితి అనేది తెలుస్తుంది. వాట్ ఈస్ యూ, నువ్వేంటి అనేది ఐడెంటిఫికేషన్కి వస్తావు. నువ్వేంటి అని ఐడెంటిఫికేషన్కి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలో ఐడెంటిఫికేషన్కి వస్తుంది. నువ్వు ఏం చేయాలో ఐడెంటిఫికేషన్కి వచ్చినప్పుడు నువ్వు ఎలా జీవించాలో తెలుస్తుంది. శాస్త్రం చెప్తుంది వాట్ ఈజ్ రియల్ మృత్యు అంటే, రియల్ మృత్యు అంటే శరీరాన్ని విడిచిపెట్టడం కాదంట. శరీరాన్ని విడిచిపెట్టడం కాదంట. ఏంటి, ఎప్పుడైతే సోల్ని మర్చిపోయావో, నువ్వు ఆత్మని మర్చిపోయావో అదే నీ మొట్టమొదటి మృత్యు. శాస్త్రం వాళ్ళు సాధు చెప్తారు, సాధు నిజమైన చావు ఎప్పుడంటే నువ్వు కంప్లీట్గా ఇంద్రియ లాలసుడు అయినప్పుడు నువ్వు మృత్యు వచ్చేసింది నీకు. అది రియల్ మృత్యు. అది శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కాదట. ఎందుకంటే నీ నిజమైన పతనం అక్కడ స్టార్ట్ అయింది. భోగ లాలసుడు అయినావు. ఎందుకంటే ఇంద్రియాల పట్ల నువ్వు ఎప్పుడైతే నాశనమైపోయిందో వెంటనే నీకు నెక్స్ట్ జన్మ ఏమొస్తుంది, రియల్ మరణం అంటే ఏంటి, ఒక వ్యక్తికి గౌరవంగా జీవించే వ్యక్తికి ఎప్పుడైతే అగౌరవపరిచారో, ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన చాలా ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా చేశాడు. ఆయన చేసిన తర్వాత ఒకసారి ఓడిపోయాడు. ఆయన తట్టుకోగలుగుతాడా? ఏం చేస్తాడు ఆయన, శరీరాన్ని త్యాగం చేస్తాడు. సమ్ టైమ్స్ నాకు వద్దు, నేను తట్టుకోలేను అంటాడు. చాలా మందికి చూడండి పదవికాంక్ష ఎలా ఉంటుందంటే విపరీతంగా ఉంటుంది వాళ్ళకి పదవికాంక్ష. తట్టుకోలేరు వాళ్ళు. పదవిలో ఉండకపోతే వాళ్ళు హ్యాపీ, కానీ తట్టుకోలేరు. ఎందుకు వాళ్ళు ఆ దేశ స్థాయిలో ఉంటారంటే
ఇప్పుడు మనం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత లేదా నువ్వు నీకు ఉండేటువంటి సంథింగ్ మీకు ఏదైనా ఎప్పుడైతే ఒక అటాచ్మెంట్ చెప్పండి చెప్తా, మీకు ఏదైనా ఒక డీపెస్ట్ అటాచ్మెంట్ చెప్పండి పిల్లల పట్ల సంథింగ్ ఏదో ఒకటి చెప్పండి, మీకు చెప్పండి ఏదైనా ఒక అటాచ్మెంట్ చెప్పండి, కానీ చెప్పండి పర్లేదు ఏం కదా, చెప్పండి పర్లేదు ఏదైనా మీకు మీకు ఇదివరకు మీకు ఎంత అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఏదో ఒక అటాచ్మెంట్ చెప్పండి. మన అడగలేదు కదా. భౌతికమైన విషయాలు సరే, భౌతికమైన విషయాల పట్ల ఇప్పుడైతే అటాచ్మెంట్ శరీరం త్యాగం చేసేటప్పుడు మీ నెక్స్ట్ శరీరం అటాచ్మెంట్స్ అంటే కంపల్సరీ లోప అంటే సంథింగ్ మీకు ఏదైనా ఒక బల్లిలాగా లేదంటే సార్ చెప్తా ఉంటారు ఇప్పుడు ఒక పాము అట తన వాళ్ళని కాపాడడం కోసం పాముగా పుడతారు, నా వాళ్ళు నేను చనిపోయిన తర్వాత ఏమైపోతారని చెప్పి పాముగా పుట్టి వాళ్ళని రక్షించడం కోసం చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు, చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. పాములు అవి మన ఇల్లు చుట్టూ పక్క పక్కన వస్తూ ఉంటాయి కదా, ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళే, మన చుట్టాలే వాళ్ళు, కాకులు అవి మన చుట్టాలే, బల్లులు కాకులు అవన్నీ. ఎందుకంటే అవి మన పట్ల ప్రేమతో ఏం చేస్తాయంటే అవి మనం గుర్తించే వాటిని, అది మనం దిగదారినట్ట, మనం మరణించినట్ట బ్రతికినట్ట చెప్పండి. నేను సింపుల్గా చెప్తున్నా, చచ్చినట్టే. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైతే అగౌరవం పాలు చెందాడో వెంటనే అతను ఏం చచ్చిపోయినట్టు, శరీరం ఉన్నా కానీ చనిపోయినట్టే. నీకు అటాచ్మెంట్ ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాల ఆలోచన అయిపోయావో నువ్వు అప్పుడే చనిపోయినట్టు. అందుకే శాస్త్రం చెప్తుంది నీ పురోగతి ఎప్పుడు ఉంటుందంటే స్పిరిచువల్గా ఎప్పుడైతే అడ్వాన్స్ అయ్యావో, ఎప్పుడైతే నీ ఇంద్రియాలను ఐడెంటిఫై చేసావు, నువ్వు శరీరం కాదు ఆత్మవి అని ఎప్పుడైతే ఐడెంటిఫై చేసావు, ఆత్మ కూడా భగవంతుని యొక్క అంశం అని ఎప్పుడైతే ఐడెంటిఫై చేసావు, అప్పుడు నువ్వు బ్రతికినట్టు, అట్లీస్ట్ బ్రతికినట్టు ఐడెంటిఫై చేసింటే బ్రతికినట్టు నువ్వు. అందుకే చాలా డీప్గా తెలుసుకోవాలి. గీత అంటే ఏదో మీరు నార్మల్గా మీరు ఏదో ఊహించుకునే నాలెడ్జ్ కాదు, కంప్లీట్లీ హయ్యర్ నాలెడ్జ్, కంప్లీట్లీ ఉన్నతమైన జ్ఞానం. దీన్ని అర్థం చేసుకోవడం, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే క్లియర్గా అర్థం అవుతుంది. చూసారు ఒక శ్లోకంలో ఎంత డీపెస్ట్ మీనింగ్ ఉండింది. సరే 31 తాత శ్రీమద్ భగవద్గీతకి ఆచార్య శ్రీల ప్రభుపాదకి థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం కదా, ఏమర్థం ఏమర్థం చెప్పండి, ఏమర్థం ఏమర్థం నాకు? సింపుల్ కంక్లూజన్ ఏం లేదు, మనం భగవంతుడి యొక్క అంశం, వీఆర్ నాట్ గాడ్స్, జస్ట్ మనం భగవంతుడి యొక్క అంశం అంతే. ఐడెంటిఫై చేసి మన గోల్ ఎలా ఉండాలి, భగవంతుడిలో కలగాలి, దట్ ఈస్ అవర్ గోల్, అంతే సింపుల్ అంతే. దిస్ ఈస్ ది కంక్లూజన్. దీనికోసం అటు వెతికి ఇటు ఫైనల్గా దీని కంక్లూజన్ ఏంటి, అంతే సింపుల్. ఇంకేం అర్థమైంది మీకు? మనం డిస్టర్బ్ అవడానికి, మనల్ని ఇంద్రియాల్లోకి నెట్టడానికి మహామాయ ప్రయత్నం చేస్తూ ఉంటుంది, యోగమాయ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. వెన్ యూ సే హరే కృష్ణ అవి రెండో కంట్రోల్ అవ్వాలి. ఇఫ్ యు ఆర్ నాట్ సేయింగ్ హరే కృష్ణ, ఎందుకంటే ఒక మంత్ర మనల్ని రక్షిస్తుంది, 100% రక్షిస్తుంది, మాయలో పడకుండా రక్షిస్తుంది. ఎందుకంటే భగవంతుని ఒకసారి కృష్ణ అని పిలిచామంటే, ఒకసారి హరే కృష్ణ అని పిలిచామంటే పరమాత్మను గుర్తు తెచ్చుకుంటున్నట్టు. గుర్తు తెచ్చుకున్నప్పుడు నువ్వు జీవాత్మ అని తెలుస్తుంది. అందుకే మీరు చెప్పమని ఎందుకంటారంటే ఈ హయ్యర్ నాలెడ్జ్, ఎప్పుడైతే ఉన్నతమైన జ్ఞానం తీసుకోవాలంటే కంపల్సరీ మీ స్థాయి హయ్యర్లోనే తీసుకోగలుగుతారు. అందుకే కురుక్షేత్రంలో అంతమంది ఉన్న అర్జున మాత్రమే ఎందుకు వెళ్ళింది లోపలికి, సంజయ చెప్తారు, ధృతరాష్ట్ర వీళ్ళందరూ వింటారు, కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళ హార్ట్ ఎఫెక్ట్ అవ్వలేదు, వాళ్ళ హార్ట్ ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు? అర్జున హార్ట్ ఎందుకు ఎఫెక్ట్ అయిందంటే కంప్లీట్లీ అర్జున మెడిటేట్ చేస్తాడు, కృష్ణ 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 అని జపం చేస్తుంటాడు, చాంటింగ్ చేస్తూ ఉంటాడు అర్జున. అందుకే అతను హార్ట్ అంత ఎఫెక్ట్ అయింది. అందుకే ఆ నాలెడ్జ్ మళ్ళీ ఇవ్వగలిగాడు అర్జున, లేకపోతే చాలా కష్టం.
మనకి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అవి గుర్తుకు రావాలి, పరమాత్మలోకి ఐక్యం కావాలి, పరమాత్మ అది మనం పొందాలంటే కంపల్సరీ యూ కెన్ మెడిటేట్ కృష్ణ నామ లేకపోతే చదివేస్తాం. ఓకేనా? క్లియర్ అవుతుంది యోగా. సరే, ఇంకా డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, లాస్ట్ వీక్ రాలేదు కదా ఇక్కడ, ఒక క్లాస్ మిస్ అయింది, 2 క్లాస్ 3 క్లాసెస్ అండి. కాదు రండి సిన్సియర్